హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ బిల్ట్ ఇన్ డిజిటల్ రికార్డర్ ఉన్న వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, మోడల్ వచ్చేసి ఇది WE10. ఇది మీర్ఫాక్ ఆడియో బ్రాండ్ది. అంటే గుడ్స్ అండ్ మోజా గింబల్స్ చేస్తారు కదా, వాళ్ళదే ఈ మీర్ఫాక్ ఆడియో బ్రాండ్. ఇక్కడ సైడ్లో అన్ని ఫీచర్స్ కూడా చూడొచ్చు. మీరు కంప్యూటర్కి పెట్టొచ్చు, ఫోన్కి, DSLR కెమెరా, మిర్రర్లెస్ కెమెరా, అన్నిటికీ స్టూడియో క్వాలిటీ ఆడియో, ఆటోమేటిక్ నాయిస్ రిడక్షన్ తోటి, వైర్లెస్ కనెక్టివిటీ తోటి, లేకపోతే బిల్ట్ ఇన్ రికార్డర్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఆడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ దాని ఫీచర్స్ ఇంకా ప్యాకేజ్ కంటెంట్స్ చూడొచ్చు. ట్రాన్స్మిటర్, రిసీవర్, లెవెలర్ మైక్రోఫోన్ కేబుల్స్, ఇంకా ఇది 2.4 GHz మీకు డిజిటల్ వైర్లెస్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ పైన పనిచేస్తుంది. 64 GB మైక్రో కార్డ్ వేసుకొని మీరు ఇంటర్నల్ ఆడియో రికార్డ్ చేయొచ్చు. 48 kHz 16-bit ఆడియో ఉంటుంది మీకు MP3 ఫార్మాట్లో. ఇంకా 50 meters దాని వైర్లెస్ ట్రాన్స్మిషన్ రేంజ్ ఉంది. చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది కొత్తగా యూట్యూబ్ ఛానల్, కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళకి, ఇంకా మీకు ఒకవేళ మొబైల్ తోటి వ్లాగింగ్ చేసుకోవాలంటే మీకు వైర్లెస్ మైక్రోఫోన్ కావాలనుకునే వాళ్ళకి, ఇంకా పీసీ పైన లైవ్ స్ట్రీమింగ్కి, అన్నిటికీ మైక్రోఫోన్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మీరు యూస్ చేయొచ్చు. ఇది అన్బాక్స్ చేయగానే మీరు చూస్తున్నారు కదా, ఒక చిన్న బాక్స్, ఇంకా ఒకటి TX యూనిట్, ఒకటి RX యూనిట్, అంటే ట్రాన్స్మిటర్, రిసీవర్ యూనిట్ వచ్చినాయి. యూస్ చేసే ముందు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఒకసారి డీటెయిల్గా చదివేసుకోండి. ఇందులో కంప్లీట్ దాన్ని ఎట్లా యూస్ చేయాలి అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇది యాక్సెసరీస్ బాక్స్, దానిపైన కూడా మీర్ఫాక్ ఆడియో బ్రాండింగ్ ఉంది. ఇవన్నీ 1 by 1 డీటెయిల్గా మీకు అన్నీ చూపించేస్తాను. ఇందులో మీకు ఇవన్నీ పెట్టుకొని క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి ఒకటి సాఫ్ట్ క్యారీ కేస్ కూడా వచ్చింది, పౌచ్ లాంటిది. ఇంకా మీకు వేరే అన్ని కేబుల్స్, ఇంకా ఒక లేపల్ మైక్ వచ్చింది కదా, దాని ఫోమ్, ఇంకా లెవెలర్ మైక్రోఫోన్ కూడా చూడొచ్చు. ఇది ఏంటంటే కాలర్కి పెట్టుకొని మీరు ఎక్స్టర్నల్ మైక్ లాగా యూస్ చేయొచ్చు. గోల్డ్ ప్లేటెడ్ TRS జాక్ పిన్ ఉంది. ఇంకోటి షర్ట్కి పెట్టే క్లిప్ కూడా ఒకటి వచ్చింది. ఇంకోటి కాయిల్డ్ కేబుల్ వచ్చింది, మిర్రర్లెస్ DSLR కెమెరాస్కి మీరు ఫిక్స్ చేసి ఇది యూస్ చేయడానికి. ఇంకోటి TRS నుంచి TRRS కేబుల్ కూడా వచ్చింది, అంటే మొబైల్ వీడియో షూటర్స్ కోసం. అది చాలా యూస్ఫుల్, అది మొబైల్కి బాగుంటుంది. ఇది Type-C కేబుల్ వచ్చింది. దాని ఇంటర్నల్ బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి లిథియం అయాన్ బ్యాటరీస్. ఇంకోటి డెడ్ క్యాట్ ఒకటి వచ్చింది, అంటే ఆ ట్రాన్స్మిటర్ పైన TX యూనిట్ పైన పెట్టి బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ పైన విండ్ నాయిస్ కట్ చేయొచ్చు. ఇవ్వండి 2 TX ఇంకా RX యూనిట్లు. ఇక్కడ మీరు దాని మీర్ఫాక్ ఆడియో బ్రాండింగ్ చూడొచ్చు. దానిపైన స్టిక్కర్ ఉంది, అదేం తీయలేదు. ఇక్కడ దాని OLED డిస్ప్లే చూడొచ్చు, బ్లూ కలర్ది. అది తర్వాత ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ బటన్స్ అవి, Type-C పోర్ట్ ఛార్జింగ్ కోసం, లో కట్ ఫిల్టర్, మ్యూట్ కోసం, ఇంకోటి గెయిన్ సెట్ చేయడానికి. ఇంకా WE10 అని మోడల్ కూడా రాసింది. ఇటు ఇంకో సైడ్ మీకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. ఇంకా మా హెడ్ఫోన్ మానిటరింగ్ కోసం 3.5mm ఆడియో జాక్, ఇంకా మీకు ఆడియో అవుట్ కూడా ఉంది, అంటే మీరు కెమెరాకి, మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి. అది 3.5mm కేబుల్ పెట్టేసి. ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ యూనిట్. ఇది మీర్ఫాక్ ఆడియో బ్రాండింగ్ ఉండేసి బాగుంది. ఇది ఇక్కడ బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, అంటే మీరు ఏం లేకుండా డైరెక్ట్ యూనిట్ కూడా యూస్ చేయొచ్చు. స్పెషల్ ఫీచర్ ఏంటంటే బిల్ట్ ఇన్ రికార్డర్ కూడా ఉంది, అంటే మీకు ఒకవేళ కెమెరాలో ఏమన్నా అయ్యి మీకు రికార్డింగ్ అవ్వకపోతే ఇందులో మీకు మైక్రో SD కార్డ్లో కూడా సేఫ్ సైడ్ ఒక రికార్డింగ్ ఉంటుంది. ఇక్కడ సైడ్ మీరు మైక్రోఫోన్ ఇన్పుట్, జాక్, ఛార్జ్, లైన్, రికార్డింగ్, పవర్ బటన్ చూడొచ్చు. అన్ని ఇండికేటర్స్ అవన్నీ ఉన్నాయి. దానిపైన మీకు RX యూనిట్, రిసీవర్ పైన మీకు OLED డిస్ప్లే ఉంది. ఇంకా క్లిప్స్ ఉన్నాయి దానికి, మీరు షర్ట్కి, ప్యాంట్కి ఎక్కడైనా అంటే పెట్టేసి ఫిక్స్ చేసి యూస్ చేయడానికి. ఇదండి దాని బ్లూ కలర్ OLED డిస్ప్లే. ఇక్కడ మీరు అన్ని దాని బ్యాటరీ స్టేటస్ చూడొచ్చు. ఇంకా దాని గెయిన్ లెవెల్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లో కట్ ఫిల్టర్, అంటే మీరు 170 3 స్టెప్స్లో మీకు 230 ఇంకా 0, అంటే ఫ్లాట్ మీరు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఇది మ్యూట్ చేయడానికి, అంటే మొత్తం మైక్రోఫోన్ ఆఫ్ చేయడానికి. ఇంకోటి గెయిన్ లెవెల్స్ మీరు 5 స్టెప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3, 6, -18, -6, ఇంకా 0 dB. మనకి మ్యాక్సిమం నేను అనుకుంటా 0 dB, ఇంకా 0 ఫ్లాట్ పెట్టుకుంటేనే బెటర్. అన్నీ మీకు పర్ఫెక్ట్ రికార్డింగ్ అవుతాయి. ఇంకా TX యూనిట్ మీరు ఆన్ చేయగానే మీకు డైరెక్ట్ అక్కడ డిస్ప్లేలో ఇక్కడ మైక్రోఫోన్ మీరు స్ట్రైక్ చేస్తే అక్కడ మీకు సౌండ్ VU లెవెల్ది బార్ ఉంది కదా, అది ఇండికేట్ కూడా చేస్తుంది, ఆడియో వస్తుందని. ఎక్స్టర్నల్ లేపల్ మైక్ కూడా పెట్టి యూస్ చేయొచ్చు. బిల్ట్ ఇన్ మైక్రో SD కార్డ్లో కూడా మీరు 64 GB వరకు వేసుకొని ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. రెండిట్లలో మీకు ట్రాన్స్మిటర్లో 500 mAh బ్యాటరీ, రిసీవర్లో 350 mAh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ అవ్వడానికి అరౌండ్ 1.5 hours అట్లా టైం తీసుకుంటుంది ఒక యూనిట్కి. ఇప్పుడు నేను ఇది లేపల్ మైక్, ఇంకా దాని బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, ఇంకా ఇంటర్నల్ రికార్డింగ్ అది ఎట్లా ఉంటుందో అన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసేసి మీకు నెక్స్ట్ క్లిప్స్లో కంప్లీట్ డెమో ఇస్తాను. అంటే అవుట్డోర్లో కూడా తీసుకెళ్ళి కెమెరా ఎట్లా ఉంది ఆడియో క్వాలిటీ అనేది రాబోయే క్లిప్లో డీటెయిల్గా చూపిస్తాను.
ఇప్పుడు నేను మీకు సింపుల్గా మీర్ఫాక్ ఆడియోది WE10 ట్రాన్స్మిటర్ ఇంకా రిసీవర్ ప్యాకేజ్ది ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో మీకు చూపిస్తాను. బిల్ట్ ఇన్ రికార్డర్ కూడా ఉంది కాబట్టి మీకు చాలా సేఫ్ ఉంటుంది రికార్డింగ్. ఒకవేళ అంటే బై మిస్టేక్ మీరు రిసీవర్ ఆన్ చేసుకోలేదు, లేకపోతే కెమెరా కేబుల్ పాడైపోయింది, ఏమన్నా అయిందంటే ఇంకా మీ ఆడియో ట్రాక్ పోతుంది కదా. అట్లా కాకుండా మీకు ఇందులో బిల్ట్ ఇన్ మైక్రో SD కార్డ్ 64 GB వరకు వేసుకోవచ్చు. అందులో మీరు ఆడియో సపరేట్ ఒక ట్రాక్ రికార్డ్ అవుతుంది MP3 ఫార్మాట్లో. ఆ ఆడియో యూస్ చేసుకొని మీరు వీడియోలో ఎడిటింగ్లో యూస్ చేసుకొని మీరు సేఫ్గా ఉండొచ్చు. అంటే ఆడియో ట్రాక్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇప్పుడు మీరు ఏదైతే నా వాయిస్ వింటున్నారో అది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ది. నేను బాల్కనీలో కూర్చొని సింపుల్గా మీకు రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే అవుట్ సైడ్ నాయిసెస్ కూడా అన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ నడుస్తున్నాయి కదా, ఆ డ్రిల్ మెషిన్లు, ఆ కటింగ్ మెషిన్లు, వాటి సౌండ్ కూడా ఎంతవరకు పికప్ చేస్తుంది, ఇంకా విండ్ కూడా వస్తుంది. అయితే మీకు కావాలంటే ఇట్లా దీనిపైన మీరు ఇట్లా డెడ్ క్యాట్ పెట్టుకొని విండ్ నాయిస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ది ఆడియో క్వాలిటీ. మీర్ఫాక్ ఆడియోది WE10 వైర్లెస్ మైక్రోఫోన్ ఆడియో టెస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 బాగానే ఉంది. ఇది బ్యాటరీ ఛార్జింగ్కి ట్రాన్స్మిటర్ రిసీవర్ 1.5 అవర్లో ఛార్జ్ అయిపోతాయి. మీకు 3 to 3.5 అవర్స్ వరకు బ్యాకప్ ఇస్తాయి. మోర్ దాన్ ఇనఫ్. మీరు సపరేట్గా బ్యాటరీస్ కొనుక్కొని ఇందులో వేసుకొని అవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఏం లేవు. డైరెక్ట్ మీరు టైప్ సి పోర్ట్ పెట్టేసి ఏదైనా పీసీకి, ల్యాప్టాప్కి, లేకపోతే అడాప్టర్కి పెట్టి ఛార్జింగ్ చేసి కూడా యూస్ చేయొచ్చు. ఇంకా లో కట్ ఫిల్టర్ అవన్నీ నేను ఆన్ ఏం చేయలేదు, జీరోనే పెట్టాను. గెయిన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇందులో, అదొక్కటి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. హై గెయిన్ ఉంది. నేను గెయిన్ అంతా లో చేసి రికార్డింగ్ చేస్తున్నాను నా సోనీ A7 III కెమెరాలో. మీకు ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపించిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ది కదా, దీంతో పాటు వచ్చిన లెవెలర్ మైక్రోఫోన్ కూడా మీకు ఇప్పుడు కనెక్ట్ చేసి దీని ఆడియో కూడా ఎట్లా ఉందో చూపిస్తాను. ఒకవేళ మీరు కాలర్కి పెట్టుకొని యూస్ చేసుకోవాలంటే ఇదైనా పెట్టుకోవచ్చు. ఇవి రెండు. ఇప్పుడు నేను A7 III కెమెరాకి పెట్టాను కదా, మీరు ఈవెన్ వేరే కేబుల్ ఇచ్చారు కదా, TRS నుంచి TRRS, అది పెట్టి ఏదైనా స్మార్ట్ ఫోన్, మొబైల్ ఫోన్కి కూడా పెట్టి యూస్ చేయొచ్చు. ఇది వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఓన్లీ 35 గ్రామ్సే ఉంది ఇది ఇంకా రిసీవర్. కాబట్టి మీకు చాలా కాంపాక్ట్, అల్ట్రా లైట్ వెయిట్ ఉంటుంది. మీకు అసలు క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి ఇబ్బందే ఉండదు. ఇంకా నేను ఈ మైక్రోఫోన్, లెవెలర్ మైక్రోఫోన్ కూడా పెట్టేసి మీకు ఆడియో క్వాలిటీ ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ 3.5mm జాక్లో ఇది పెట్టేస్తే సరిపోతుంది. ఇది లెవెలర్ మైక్రోఫోన్ది. మీకు బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ది నచ్చిందా, లేపల్ మైక్రోఫోన్ది నచ్చిందా, ఆడియో క్వాలిటీ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. WE10 లేపల్ మైక్రోఫోన్ చెక్. 1 2 3 4 5 6 7 8 9 10 చెక్. ఇదేంటంటే ఓమ్ని డైరెక్షనల్. రెండు మైక్రోఫోన్స్ కూడా ఓమ్ని డైరెక్షనల్, అంటే 360 degrees నుంచి మీకు సౌండ్ పికప్ చేస్తాయి. దీనిపైన ఫోమ్ పెట్టాను. మీరు వద్దనుకుంటే ఫోమ్ తీసేస్తే ఇంకొంచెం ట్రెబుల్, అంటే హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, ఒక 2-3 dB వరకు. హలో చెక్. బయట సౌండ్స్ కూడా వినొచ్చు మీరు, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇది డిస్కనెక్ట్ చేసేస్తాను. ఇదేమో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్. మీకు రెండిట్లో ఏది నచ్చిందో అది కూడా కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా మీకు ఆడియో ట్రాక్ ఇందులో కూడా రికార్డ్ అవుతుంది, అది కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ క్వాలిటీ ఉంది. మీకు కెమెరాలో అయితే కొంచెం బెటర్ ఆడియో రికార్డ్ అవుతుంది. మొబైల్ ఫోన్ ఆడియో క్వాలిటీ మీ మొబైల్ ఫోన్ మోడల్ పైన డిపెండ్ ఉంటుంది. అంటే మీరు బేసిక్ మోడల్ లేకపోతే మిడ్ రేంజ్ మోడల్ అట్లా తీసుకుంటే యావరేజ్గా ఉంటుంది. ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో అయితే మీకు ఆడియో క్వాలిటీ హై క్వాలిటీలో రికార్డ్ అవుతుంది. అయితే ఈ మైక్రోఫోన్ కంటే ఎక్కువ మీకు మొబైల్ ఫోన్స్లో ఫోన్ పైన కూడా డిపెండ్ ఉంటుంది సౌండ్ క్వాలిటీ ఏదైతే రికార్డ్ చేస్తారో. ఎందుకంటే మీరు బడ్జెట్ ఫోన్లు తీసుకొని ఎంత కాస్ట్లీ మైక్ తీసుకున్నా వేస్ట్. మీ ఫోన్ లెవెల్ని బట్టి మైక్రోఫోన్ తీసుకోవాలి. ఇది యాక్చువల్గా 12,300 రూపీస్ ఉంది. ఇది మీర్ఫాక్ ఆడియోది WE10 మైక్రోఫోన్ కాస్ట్. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. కొంచెం కాస్ట్లీయే ఉంది, కానీ ఆడియో క్వాలిటీ అది మీరు విన్నారు కదా, ఆ ప్రైస్కి అది వర్తా కాదా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.